ద ట్రావెలర్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి నాగపూర్ బెంచ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం, మహారాష్ట్రలోని. వీలైతే అక్కడ సఫారీ చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. టైగర్ రిజర్వ్ జోన్. ఇప్పుడు ఉదయం 7 గంటలైంది. 7 గంటలకు హైదరాబాద్ మా ఇంటి నుంచి బయలుదేరాము. ఇది సుల్తాన్పూర్ ఎగ్జిట్. ఇక్కడ నుంచి మేడ్చల్ మీదుగా ఆదిలాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, అలాగే చంద్రాపూర్ ఆ రూట్లో వెళ్తుంది. అలాగే సాయంత్రం అవుతుంది వెళ్ళడానికి. మరి రోడ్ ట్రిప్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఎంత దూరం అవుతుంది, అలాగే మనకు ఫ్యూల్ ఎంత, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మరి ఫాలో అవుతుండండి విఎన్ఆర్ ద ట్రావెలర్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మేడ్చల్ వచ్చాము. మేడ్చల్ నుంచి ఇక్కడ నుంచి నేషనల్ హైవే 44 నుంచి నాగపూర్ వరకు ఒకటే రోడ్డు, 4 లైన్ రోడ్ ఉంటుంది. మధ్యలో కొద్దిగా రోడ్ కొద్దిగా డ్యామేజ్గా ఉంటుంది, అయినా కూడా బాగుంటుంది. చూద్దాం మరి. టైం 10:30 అయింది. ఇప్పుడు ఆర్మూర్ క్రాస్ అయ్యాక ఇక్కడ వైల్డ్ బీన్ అని ఒక కెఫే ఉంది. అందులో వచ్చిన కాఫీ తాగేసి అక్కడి నుంచి బయలుదేరి నిర్మల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు వచ్చింది పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ నుంచి వెళ్ళొచ్చు. ఎవరైనా నాగపూర్ వెళ్ళాలనుకుంటే నాగపూర్ వెళ్ళేటప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ చూడొచ్చు. వ్యూ బాగుంటుంది. ఇప్పుడు కూడా ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ నాగపూర్ వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. చాలా నీళ్ళతో పాటు డ్యామ్ కూడా సీజన్గా వెళ్తే వదులుతారు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. తర్వాత ఇంకొక 300 కిలోమీటర్స్ వెళ్తే నాగపూర్ వస్తుంది. దాదాపు 6-7 అవర్స్ మనకు టైం ఉంది. రోడ్ అయితే చాలా క్లియర్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు.
సిటీ. మనకి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే హోటల్స్ అవి కూడా ఉంటాయి. ఇది దాటాక నాగపూర్ డైరెక్ట్. ఇది హింగన్ ఘాట్ ఈ సిటీ పేరు. ఒకసారి సిటీ వ్యూ కూడా చూడండి, బాగుంటుంది. బైపాస్ దాటి దాదాపుగా మనము ఒక 50 కిలోమీటర్లు వచ్చాము. పెంచ్ నేషనల్ పార్క్ ఇది. ఈరోజు మా నైట్ స్టే ఇక్కడే ఉంది. పెంచ్ నేషనల్ పార్క్లో రూమ్ బుక్ చేయడం జరిగింది. మరి రేపు పొద్దున వచ్చిన ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. అయ్యాక వీలైతే సఫారీ చూసి, సఫారీలో మీకు ఏమైనా జంతువులు కనిపిస్తాయి, లేదంటే అడవి యొక్క అందాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఫారెస్ట్ అనేది జంతువులున్నా లేకున్నా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అంటే న్యాచురల్ 100% ఆక్సిజన్ మనము ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి నేషనల్ పార్కులలో అప్పుడప్పుడు సఫారీలకు వెళ్ళాలి. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము కన్నా ఫారెస్ట్ వెళ్ళాము. అయితే టైం లేకపోవడము, ఇందులో పర్మిషన్స్ లేకపోవడం వల్ల అప్పుడు సఫారీకి వెళ్ళలేకపోయాము. ఈరోజు మాత్రం వెళ్ళే ప్రయత్నం 100% చేస్తాము తప్పకుండా. సో